హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు మన ఛానల్లో నేను గోంగూర చికెన్ బిర్యానీ ఈజీగా ఎలాగ చేయాలి అన్నది నేను చూపించానండి. ప్రాసెస్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. బట్ ప్రాసెస్ మాత్రం అందరూ చేసే బిర్యానీ లాగా కాంప్లికేటెడ్గా కాకుండా చాలా సింపుల్గా, ఎలాగా వన్ పార్ట్ బిర్యానీ అంటారు కదా, అలాగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు మన ఛానల్లో చూపిస్తాను. సో ఇంకేంటండి లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది మ్యారినేషన్కి అండి ఈ ప్రాసెస్. సో ముందుగా మ్యారినేషన్ చేసుకుంటే మళ్ళీ మనకి ముక్క మాత్రం బాగా మెత్తగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారం కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. సో ఇదంతా మనము బాగా చేత్తో మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ ముక్కకి మనకి ఆ పసుపు, ఉప్పు, కారం మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ నీట్గా ముక్కకి తగిలేలాగా నీట్గా మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. సో చూడండి, ఇలా కొన్ని ముక్కలకి లోపలికి అలాగా బాగా మసాజ్ చేయాలన్నమాట ముక్కలకి. సో ఇలాగా మరీ గట్టిగా కలపకండి, ముక్కలు విడిపోతాయి. సో ఇలాగ వీడియోలో చూపించిన విధంగా నిదానంగా నీట్గా అన్ని ముక్కలకి పట్టేలాగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 minutes ఆర్ 1/2 hour పెట్టుకున్నా కూడా మనకి మంచిగా టేస్ట్ అనేది బాగా ముక్కకి పడుతుంది కదా, ఉప్పు, కారం, పసుపు. సో ఎంతసేపు పెట్టుకుంటే అంత మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, నేను మూత పెట్టేసుకున్నాను. సో దీన్ని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను రైస్ కలిపి పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. మీకు ఎంత రైస్ కావాలో అంత చూసుకొని నీట్గా నానబెట్టేసుకొని కడిగేసి నానబెట్టేసుకోండి. సో ఇప్పుడు రైస్ కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ కొద్దిగా వేడయిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు నేను 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనము ఏమేమి కట్ చేసి పెట్టుకోవాలి అనేది చూపిస్తాను మీకు. సో ఫస్ట్ నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. అండ్ తర్వాత ఒక 3-4 ఆనియన్స్ పెద్దవే తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక 5-6 మిర్చి తీసుకున్నానండి. సో ఈ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే మనం రైతా ప్రిపేర్ చేస్తాం కదా, సో దానికోసమని. అండ్ తర్వాత గోంగూర తీసుకున్నానండి, 1 cup గోంగూర తీసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా కొద్దిగా మనకి. సో అందులోకి నేను గోంగూర అనేది యాడ్ చేసేస్తున్నాను. గోంగూర మంచిగా మిక్స్ చేసుకోండి. అలాగే నేను ఒక 4-5 పచ్చిమిర్చి ఎన్నైతే తీసుకున్నానో అవి వేసుకుంటున్నాను. సో ఇలాగా నీట్గా అందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసేటప్పుడే మనకి గోంగూర ఆ వాసన అనేది వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ స్మెల్కే మనకు అర్థమైపోతుంది అన్నమాట గోంగూర మంచిగా ఫ్రై అయిందా లేదా అని చెప్పి. పెద్ద టైం ఏం పట్టదు, ఒక 2-3 minutes అంతే అండి, అయిపోతుంది. అండ్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను, చూసారా. సో ఇలాగా అయిపోతే మనకి మెత్తగా అయిపోతే గోంగూర కొంచెం ఫ్రై అయిపోయినట్లే. సో నేను స్టవ్ ఆన్ చేసుకొని తీసేసి చల్లారబెట్టుకుంటున్నాను. సో అది చల్లారబెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకుంటున్నానండి. సో కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోండి. మనం ఎప్పుడైనా స్టార్టింగ్లో సిమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి తిరువాతలు మాడిపోతాయి, అన్నీ మాడిపోతాయి. సో సిమ్లోనే పెట్టేసుకోండి. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను, ఒక 1.5 spoon ఆయిల్ యాడ్ చేశాను. అండ్ రిమైనింగ్ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 2 spoons నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఇది చిన్న స్పూన్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వేసాను. సో అలాగా నెయ్యి ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత మనకి హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, అవి యాడ్ చేసేసుకున్నానండి. అవి ఉంటాయి కదా, పువ్వు, లవంగం, యాలక్ పుడ్డలు, సో అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత బిర్యానీ ఆకు కూడా కొద్దిగా 2 వేసుకున్నానండి. ఇది కొంచెంగా మంచిగా వేయించాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగాలి. సో నీట్గా వేయించుకోండి. ఒక 2 to 3 minutes వేయించుకున్న తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ నేను కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ యాడ్ చేసుకోకండి, పెరుగు పచ్చళ్ళకి కొద్దిగా ఉంచుకోండి. సో ఈ గోంగూర బిర్యానీలోకి పెరుగు పచ్చడి ఉంటే చాలా బాగుంటుందండి. పెరుగు పచ్చడి ప్రాసెస్ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది బోత్ కాంబినేషన్. సో అందుకే ఆనియన్స్ అన్నీ వేయకోకుండా కొద్దిగా పక్కన పెట్టేయకండి. అండ్ తర్వాత నేను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నేను ఒక 3 చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నానండి. మనము గోంగూరలో ఆల్రెడీ 4 or 5 చిల్లీస్ వేసుకున్నాము. సో మీరు కావాలంటే అక్కడ 2 తీసేసుకొని ఆ 2 ఇక్కడ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు చల్లారిపోయింది కదా ఆ గోంగూర నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసి మిక్సీ కొట్టేసుకున్నాను. చూసారా పేస్ట్ మంచిగా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఒక 1.5 స్పూన్ యాడ్ చేశాను. అండ్ తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయితే ఆ స్మెల్ మంచిగా వస్తుంది, మీకు అర్థమైపోతుంది. పచ్చివాసన అంతా పోయేసి మంచిగా స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నా కదా మీడియం సైజ్ టమోటా, అది ఇందులోకి వేసేసాను. టమోటా పెద్దగా అంటే 2-3 ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఒక్క మీడియం సైజ్ టమోటా అయితే సరిపోతుంది. సో అది కొంచెం టమోటా వేగిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా చికెన్, అది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారా మనకి చికెన్ మంచిగా రెడ్గా కనిపిస్తుంది. సో ఆ ఉప్పు, పసుపు, మనకి కారం అనేది ఇందులో బాగా పట్టింటుంది కాబట్టి మంచిగా కలర్ అనేది కనిపిస్తుంది అన్నమాట చికెన్కి. సో ఇది కొంచెం మనం ఆ తర్వాతలో ఆనియన్స్ అన్నీ ఈ చికెన్కి అన్నీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హార్డ్గా మిక్స్ చేసినా కూడా మనకి ముక్కలకి ఏమీ అవ్వదు. అండ్ రాను మనం చాలా లైట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా ఈ మనకి చికెన్ అనేది కొద్దిగా అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes ఉంచుకొని వెంటనే మనం పేస్ట్ ఉంది కదా కొట్టి పెట్టుకున్నాం ఆ గోంగూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో నీట్గా పేస్ట్ అనేది ఎంత ఉందో అంతా మిక్సీలో అంతా మనమే నీట్గా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు అంటే మిక్స్ చేసుకోవడం అంటే ఇలాగా ఫాస్ట్గా తిప్పకండి, స్లోగా నీట్గా ముక్కలకి ఏమీ అవ్వకోకుండా నిదానంగా తిప్పుకోండి. సో ఇలాగా నీట్గా మిక్స్ అయిపోయింది కదా, చికెన్లోకి పేస్ట్ అంతా కలిసిపోయింది. సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ కొద్దిగా మంచిగా తేలుతుంది కదా, ఈ టైంలో వాటర్ యాడ్ చేసేసుకుందాం. వాటర్ కొలతగా చూసుకోండి. మనం ఎన్ని అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు నేను 3 glasses రైస్ తీసుకున్నాను. ఆ 3 glasses ఒక 6 glasses వేసుకోండి. నేను 6 కాదు 5 వేసుకున్నాను అనమాట, కొంచెం తక్కువే వేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ వేసుకొని ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోండి. టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి, ఎక్కువ తక్కువ అయితే ఇక్కడే యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 whistles వస్తే సరిపోతుందండి. 2 whistles వచ్చినా కూడా మంచిగా ఉడికిపోతుంది. సో చికెన్ బాగా కుక్ అవుతుంది. ఈలోపు మీకు చెప్పాను కదా నేను పెరుగు పచ్చడి ఎలాగా అని చెప్పి చూపిస్తానని చెప్పి
ఒక బౌల్ తీసుకున్నాను అండ్ ఒకటి పెద్దది పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను. బౌల్లోకి వేసుకున్నాను పెరుగుని. అండ్ తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకున్నాను అండ్ కీరా కూడా సన్నగా కట్ చేసినవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు మిగిలాయి కదా తిరువాతలో వేసుకో కొద్దిగా అది పెరుగు పచ్చళ్ళలోకి పెట్టుకోండి అని చెప్పాను కదా ఆనియన్స్, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత కొద్దిగా ఉప్పు, వీటన్నిటిని ఉప్పు ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. సో వీటన్నిటిని నీట్గా చేత్తో కలిపేసుకోండి. కలపడం అంటే చాలా ఇట్లా పిసికేయద్దు, జస్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా పెరుగుకి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అండ్ తర్వాత కొద్దిగా నేను థిక్నెస్ ఉంది, సో ఆ థిక్నెస్ కొంచెం పల్చగా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ యాడ్ చేశాక కొద్దిగా మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. మిగతా అంతా కలిసేలాగా ఉప్పు అన్నీ ఆనియన్స్ టమాటా అన్నీ మిక్స్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చేసాయి చికెన్. నేను విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూస్తున్నాను చికెన్ ఉడికిందా లేదా అని. ఒక్కసారి మిక్స్ చేసుకొని చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది 3 విజిల్స్కి, ఆ 2 విజిల్స్ కూడా ఉడికిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఉడకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకోండి. తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, సో మనం కొలతలతో ఆల్రెడీ వాటర్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఆ రైస్ ఏదైతే నానబెట్టుకున్నామో అది తీసేసి ఇందులో వేసుకుంటున్నాను నీట్గా. అది కూడా మంచిగా మొత్తం కలిపేసుకోకుండా జస్ట్ అలాగలాగా మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఒక 80% చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది కదా, మరి ఎక్కువ తిప్పేసుకోకూడదు. జస్ట్ ఆ రైస్ అలా ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా కలపాలి అంతే, ఎక్కువ కలిపేసుకోకూడదు. అండ్ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే అయిపోతుందండి. లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని ఇంక దింపేసుకోవడమే. చూసారా, నాకు 2 విజిల్స్ వచ్చేసాయి, నేను దింపేసుకున్నాను. అండ్ ఇలాగుంది మన బిర్యానీ అనేది, చాలా ఈజీగా అయిపోయిందండి. ఇక్కడ చూసారా బిర్యానీ కలర్, ఆ ఫ్లేవర్ కూడా మనకి మంచిగా స్మెల్ తెలుస్తుంది. అండ్ ఆ రైస్ చూడండి పొడి పొడిగా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. సో ఈ గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ ఇంత సింపుల్గా చేయొచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఎంత ఈజీగా మనం గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ చేసుకోవచ్చో మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.